UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కంటిన్యూగా నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను. ఆర్గ్యుమెంట్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కంటిన్యూగా అడుగుతాను. ఓకే, చెప్పండి. మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా, ఫేమ్ కోసం చేస్తున్నారా? నేను దేనికోసం చేయట్లేదు. ఒక ఎందు- మంచి మెసేజ్ ఇస్తున్నా, అది చాలు తృప్తి అనిపిస్తాను. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ ఇది. సో మీకు ఎలాంటి యూజ్ లేదు. ప్రమోషన్స్ ఏమన్నా వస్తే చేస్తున్నారా? వస్తున్నాయి కానీ చేయట్లేదు ఇంకా. అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు. ప్రమోషన్లు అయితే ఇస్తాం, దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం, కానీ వాళ్ళ పద్ధతి బాగాలే. అంటే ఏ రకంగా చూసే పద్ధతి. చూసే పద్ధతి అంటే ఏ రకంగా, అంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు, మ్మ్. ఒక 5,000 10,000 అన్న ఇస్తాము, ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి, ఒక 3 వీడియోలు మ్మ్. అంటున్నారు. సరే అంటున్నా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు, ఆడకెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఏమని? వస్తావా, మ్మ్. ఒక 30 అన్న ఇస్తామా అంటున్నారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు. మరి కంటెంట్ కి రిలేటెడ్ కంటెంట్ అంటే ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు. వాళ్ళు అదే. తప్పులేదు కదా, ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది. అర్థమైందా? ఇప్పుడు నేను పిచ్చి డ్రెస్ వేసుకుంటే చూడరు, మంచి డ్రెస్ వేసుకుంటే చూస్తారు. అట్లాగే ఉంది సమాజం. ఓకే, సో మీరు అలా ఆలోచిస్తున్నారు, తప్పు మీది కాదులే. కానీ నెక్స్ట్, ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు, కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు. అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి. అదే, అందుకే నేను అనింది కూడా బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన. ఏం కాదు, ఏం కాదు. ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే, మీరు స్ట్రైట్ గా అడుగుతా క్వశ్చన్, మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు. చెప్పండి. మీరు పెట్టిన ఆ 5 వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా. ఓకే, మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు. అనేటోళ్ళు అంటారు, పట్టించుకోండి. ఇప్పుడు చెప్పా కదా అసలు నేను దేన్ని దేకనని. కొన్ని రోజులు ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఉమ్, ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఐ మీన్ నాకు పరువు కావాలా ఏది డబ్బులు వద్దు. కావాలా? ఏది వద్దు, మంచి మెసేజ్ ఇస్తున్నా చాలు. సో దేనికని అవసరం లేదు. నీకంటూ ఇజ్జత్, విలువలు, పరువు ఏం లేవా? నాకు ఉన్నాయి ఆడపిల్లగా కాబట్టి నేనేం ఉన్నందుకు- బట్టలు ఇప్పదీసి ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కదా, కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా. సో కట్టు బానే ఉంది, బొట్టు బానే ఉంది, మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా. ఇప్పుడు పాజిటివ్ వీడియోలు కూడా నెగిటివ్ గానే రాస్తారు. నేను అందుకే అడుగుతున్నా, పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి, అవి రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా. వాళ్ళు ఫేమ్ చేశాను, నేను ఫేమ్ అవుదాం. నేను అదే ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు Fame అదే కోసం వీడియోలు కాదు. కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు. ఎందుకని కంటెంట్ మార్చారు? ఈ వీడియోస్ అంటే మంచి వీడియోలే చెయ్యాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు, ఉమ్. సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు. ఫేమ్ అవసరం లేదు మీకు, అలానే డబ్బులు కూడా అవసరం ఒక లేదు అని అమ్మాయి మీరే గురించి అంటున్నారు. చెప్పాను కదా, ఒక ఉమ్. అమ్మాయి మంచిగా సెటిల్ అయింది, తన జీవితం లాగా వేరే అడిగినప్పుడు చెప్పడం వేరు, ఉమ్. దాన్ని తీసుకొచ్చిన అవి నిక్కనే 2 కంటెంట్ లా వీడియోలు పెట్టడం చేస్తాను అని వల్ల చెప్పడం వేరు. తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ సరే, ఉంటాయి నేను మరి. అడిగి ఓకే, ఉమ్. డౌట్స్ ప్రకారంగా మీరు చేస్తున్నారు. ఉమ్. ఇజ్జత్ కావాలా ఏంటి? ఇజ్జత్ ఇజ్జత్ గా బతకాలని ఏముంటది? ఉండాలా ఇజ్జత్తుగా లేదంటే ఇలా బతుకుతున్నా. నేను ఇజ్జత్తుగా బతుకుతున్నా, నువ్వు ఇజ్జత్ లేదా లక్షల అన్నంత మందిలో ఉమ్. మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా. భయం, నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటావు కదా కమెంట్స్ చూసుకొని. నేను మరి దేనికి పట్టించుకున్నా సార్. దేనికి పట్టించుకొని నువ్వు ఎందుకని మరి 30,000 ఇస్తాము రా అంటే పోలేదు మరి? ఎందుకు పోతారు మరి చెప్పండి. అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు, కూకట్పల్లికి రమ్మంటున్నారు, కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్పాను మీకు. సో మీకు పరువు ఇజ్జత్ అంటే, పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీస్తున్నా. నువ్వు అన్నంత పరువు మాత్రాన ఇజ్జత్ నేనే ఉంది, అయిపోలేను పరువు కదా. ఇజ్జత్ ఉంది. మీ అత్తమామలు ఈ కంటెంట్ చూసారా? చూశారు, ఏమన్నారు? ఏమంటారు ఇంకా అవి కూడా నేను చెప్పలేను కదా. అదే, ఎందుకు చెప్పలేవు? సపోర్ట్ చేశారా, సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా. ఎందుకంటే ఏమంటారు ఇంకా, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి, వరంగల్ పొలం పనులు చేస్తారు, పొలాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకు భవాని అట్లా చేస్తున్నావు, చెయ్యక అసలు వీడియోలో బంద్ చేయి. పొలంలో కాదు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా ఉమ్. వాళ్ళ అమ్మయ్య ఇజ్జత్ గా బతికేటోళ్ళు, పరువుగా బతికేటోళ్ళు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు.
వాళ్ళు ఉమ్. అక్సెప్ట్ చెయ్యరు. దాంతో చదువుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం. ఉమ్. వాళ్ళు మీరు చదువుకున్నారా నేను చదువుకోలేదా సంబంధం చదువుకున్నానని లేదు. నేను అర్థం అనడం లేదు వాళ్ళు కదా. పొలం పనులు చేసుకుంటోళ్ళు కదా, పొలం విలేజ్ వాళ్ళు కదా వ్యవసాయం అన్నావు. తప్పు అవును లేదు, అవును, ఎందుకంటే తప్పేముంది. లక్షల్లో వస్తున్నాయి, అవి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా. నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారా? అర్థం అవ్వట్లేదు అంటలేదు, ఉమ్. తీయకమ్మా అంటున్నారు అంతే. అదే పొలం పనులు చేసుకుంటారు కాబట్టి తీయకమ్మా అంటుర్రు. ఆ మాట అంటే అనలేదు. పొలం పనులు మా అత్త వాళ్ళు చేస్తున్నారు అంటున్నా. తర్వాత ఆ వీడియో వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు వీడియోలు? అసలు వాళ్ళకి ఆలోచించి ఇట్లా అడిగారా, మాట్లాడుకున్నారా? అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా? అడిగినాను, చెప్పింది. ఏమని చెప్పారు? నేను వాళ్ళకి తెలియనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అత్తమ్మ ఎందుకో చేయొద్దు అంటున్నా అంటే, అసలు వద్దమ్మా వీడియోలు, ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు, అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పింది. ఇంకా అంతే. ఓకే. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారా? ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అక్కడికి చెప్పాను ఇక్కడికి? కదా, జాయింట్ ఫ్యామిలీ 9 మంది మామయ్యలు ఉన్నారు. అదే మామయ్యలు మీతో ఎలా ఉంటారు? మీ కూతురు లెక్క చూసుకుంటారు. కూతురు లెక్క చూసుకుంటారు. వీడియోలు చూసారా? ఇప్పటి వరకు అయితే ఏం చూడలేను ఆ వీడియోస్ అయితే. మా అత్తమ్మ ఎందుకు చూసింది అందరినీ కాబట్టి. బ్లాక్ చేసి పడేసిరా? నేను Instagram బ్లాక్ account లో? చేసినా కూడా ట్రోల్స్ చూస్తూనే ఉన్నారు కదా, ఫేమ్ లో ఉంది ఓకే. కదా. ఏమనలేదు, ఎప్పుడు అసలు చూడలే అత్తమ్మలు మామయ్యలు ఎవ్వరు చూడలే. మా అత్తమ్మ చూసింది, ఉమ్. మా వదిన చూసింది, కాల్ చేశారు, చెయ్యక బావా అని అలాంటి తీసే అన్నారు. వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను. ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా వీడియోలు ముఖ్యమా అనే దగ్గరికి వస్తే ఏం డిసైడ్ అవుతావు? ఫ్యామిలీ ముఖ్యం అంట. ఫ్యామిలీయే ముఖ్యం కదా. ఒక సైడ్ అత్త వాళ్ళు వద్దన్నారు, మీ సొంత అత్తయ్య వద్దని చెప్పింది, అవునా? మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు, అవునా? మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయి అని చెప్పారు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పుకున్నానని చెప్తున్నావు, కానీ వాళ్ళ మాట ఎక్కడ కూడా వినట్లేదు కదా. వినడం ఇప్పుడు చెప్పే అంటే పద్ధతిలో ఉంటది. ఇప్పుడు నేను కాలేజ్ డిప్లొమా, అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి, అవును, అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్ కే అంత సాధ్యం అవుతుంది, గర్ల్స్ అయితే చాలా మంది ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. అలౌట్ ఉండదు. అంత దాన్ని నువ్వు చదవగలుగుతావు, మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యా. అర్థమైందా? వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది కదా ఫ్యామిలీకి. అదే అంటే అంటున్నానుగా. ఇప్పుడు మా అమ్మకి అది నీ ఇష్టం మాట- లేదు, నీ అది ఇష్టం మాట- లేదు. నేను చెప్పేది వినండి, ఉమ్. మీకు అర్థమవుతుందా? మా నాన్న సపోర్ట్ ఉంది, మా అమ్మకి ఇష్టం లేదు. డిగ్రీ చదువుకో, ఇంటర్ చదువుకో అని చెప్పింది. నాకు అదంతా ఇష్టం లేదు, డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మని నచ్చ చెప్పుకొని జాయిన్ అయ్యా. వాళ్ళకి కూడా నచ్చ చెప్పే కదా. దీంట్లో అదే ఒక అది పాయింట్ చదువు, ఆలోచించండి. అది చదువు. చదువు వేరే, అది వేరే అనొద్దు. ఎందుకు ఏదైనా కాదు? ఒక మంచి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తుంది మీకు, ఓకే. నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ నే. సరే మేము అందరం నెగటివ్ పచ్చకామెలోనికి లోకమంతా అవును పచ్చగా గాని- అనిపిస్తుంది, మీకు అట్లాగే ఉంది మరి. సరే గాని ఉమ్. మీకు ఇప్పుడు వీడియోస్ ఎవరైతే నో 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 అని చెప్పారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఇలాంటి వీడియోస్ చెయ్యాలి, ఇలానే ఉండాలి, నేను నన్ను 40 మంది కాదు 400 మంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, నేను ఇలానే ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినా రేపు పొద్దున ఇది మొత్తం మీ మెడకే తిరిగితే ఏం చేస్తారు? తిరిగినా దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతిలో నేను సాల్వ్ చేసుకుంటా. ఓకే. మీ హస్బెండ్ ఎవరైతే ఈ రోజు ఇలా వద్దు భవాన్ని తీసేయని కూడా నచ్చ చెప్పిన తర్వాత రేపు డివోర్స్ వాళ్ళకి వెళ్తే మీ సిచ్యువేషన్ ఏంటి? అంత దాకా పోలేదు కదా నాదే. ఏమని చెప్పి నచ్చ చెప్పారు? ఏంటిది? మీ హస్బెండ్ కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, రేపు పొద్దున అంత ఇంత సిచ్యువేషన్ దారుణమైన అంటే మీరు అంటున్నారు, అంత దాకేం పోదు నా సిచ్యువేషన్ అయితే. ఓకే, నా సిచ్యువేషన్ అంత దాకైతే మీ పోదు. హస్బెండ్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు తనది. నీ ఇష్టం. ఇప్పుడు ఇష్టం అని ఎందుకంటాడు? తన క్యారెక్టర్ ఎట్లాంటిదో చాలు. ఇప్పుడు 10 మంది మగోళ్ళు తనని పంపిస్తే తను ఒక మొగోడికి మంచిగా వస్తది అనే థాట్ ఉంది కాబట్టి నా మొగుడికి చెయ్యి అంటుండు, నీ ఇష్టం అంటుండు. ఓకేరా, అది కూడా యాక్సెప్ట్. మీ హస్బెండ్ చాలా గొప్పోడు, మేము కూడా ఒప్పుకుంటాము. ఇదే మీ హస్బెండ్ ని ముందు మీ ప్రమోషన్లకు వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడారు 30,000 ఇవ్వండి రమ్మని అంటే, ఏ భర్త అయినా కూడా భార్యని ఇంకొక మొగోడు వచ్చి ఇలాంటి మాట అనిపించుకోవడం సరదానా వాళ్ళకి? మా ఆయన లేనప్పుడు ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి మాటలు అనిపించుకోవడం ఇప్పుడు ఆ మీతో husband కి చెప్పేదాకా కూడా సరదానా? మా ఆయనకు తెలియదు తెలుసా. దాని కింద కమెంట్స్ కూడా వస్తాయి కదా నార్మల్ గా మీ వీడియోల కింద, ఏం మీ ఇంట్లో మొగోడు పట్టించుకోవట్లేడా, మగాడు చక్కగా లేడు కాబట్టి మొగుడు అనేటోడు చక్కగా లేడు కాబట్టి అనేటోళ్ళు రోడ్డు మీదకి అంటారు, వచ్చింది అని. కుక్కలు వాగినట్టే పట్టించుకోను. మా ఆయన కూడా దేకడు ఎవరిని. వాళ్ళు ఏం అలానే నిన్ను కూడా పెట్టట్లేదు. దేకట్లేదేమో, ఉమ్?
నిన్ను కూడా నన్ను దేకట్లేదు దేకుతున్నాడు కాబట్టి నాతో ఉంటుండు. నన్ను దేకపోతే విడాకులు ఇచ్చి పంపించేటోడు కదా. ఇంకా నువ్వు ఇట్లనే అని చెప్పి పాప కోసం అడ్జస్ట్ అవుతుండేమో. ఏమో నువ్వంటున్నావు, మా ఆయన అట్లా అనడం లేదు మరి సో నన్నైతే. ఇప్పటి వరకు నీకు ప్రమోషన్ నువ్వే దగ్గర జరిగిన మాట్లాడతాను సొంతంగా ప్రమోషన్ల దగ్గర జరిగింది మీ హస్బెండ్ కి అసలు తెలీదు. తెలీదు. తెలిస్తే ఎందుకు షేర్ చేసుకోలేదు? అన్ని షేర్ చేసుకునే మీరు ఎందుకు షేర్ చేసుకోలే? ఎందుకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. అంతా నెగిటివ్ తెచ్చి మా ఆయనకి మైండ్లో డిస్టర్బ్ చేయలేను కదా నేనేమి. ఆ కామెంట్లు కూడా చూడకు బావా అని నేను చెప్తాను ఆయనకి. ఓకే, సో చూడడు చూడు అసలు, పట్టించుకోవడం మీ వీడియోస్ ని, పట్టించుకోవడం అంటే పట్టించుకోడు ఇంకా అంతే. అసలు డిస్కషనే రాదు మీ ఇద్దరికి. రాదు అసలు రాదు మా దాంట్లో. మీరు కంటెంట్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నారు, బిజినెస్ కోసం కాదు. బిజినెస్ Promotion. చేసేదాన్ని అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా నాకు అవసరం లేదు, ప్రమోషన్ కూడా నాకు అవసరం లేదు. గుట్టికెళ్ళి పడుకునేదాన్ని కదా పోయి. ఈ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అవసరం లేదు కదా, నువ్వు అంటున్నావు కదా. కంటెంట్ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను అన్నప్పుడు, నిజంగా మీకు అంత కోపం వచ్చినప్పుడు మీరు అవి, నేను ఇది కంటెంట్ కోసమే మాత్రమే చేస్తున్నా, మెసేజ్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తున్నా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గట్టిగా మాట్లాడాలి. కానీ మీరు రండి, నువ్వు చెప్పండి. ఇప్పుడు మీకు స్టార్టింగ్ లోనే చెప్పా, మీ తర్వాత నేను మాట్లాడతా, నా తర్వాత మీరు మాట్లాడతారు. ఇద్దరు కుక్కలాగా అరుచుకుంటే సమాధానం రాదు కదా. సమాధానం నేను అదే అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో ఒక చెప్పా, ఒక అమ్మాయిని తిట్టా, నేను పేరు కూడా మెన్షన్ చేయదు. ఆ అమ్మాయిని తిట్టినా, కోపంగానే తిడితే ఆ అమ్మాయి నా వీడియో పెట్టుకొని వైరల్ చేసుకుంటుంది. నాకు ఇష్టం లేదు. నా వీడియో పెట్టుకొని ఒకళ్ళు వైరల్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు పబ్లిక్ పెట్టమంటే వాళ్ళు పెట్టుకున్నా నాకు ఇష్టమే, ఎందుకంటే పబ్లిక్ వల్లే కదా నేను రీచ్ అయింది. ఓకే, డాక్టర్ అనేది తీసేరా? ఇప్పుడు డాక్టర్ అని కాదు తీసింది, తిట్టా ఇంకా అమ్మాయి. అది కాదు, నాకు దానికి ఆన్సర్ వచ్చేసింది మీరు చెప్పడంలో. అలా మీరు ఏమంటారు, తిట్టినా కూడా మేము ఫేమస్ అవ్వడానికి ట్రై ఫేమస్ చేస్తుంది అయింది, కానీ అలా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను పాత ఒక 5 వీడియోస్ ఇలా ఎందుకు తీసినావు అంటున్నారు కదా, దానికి ఎందుకు తీసినా వాళ్ళు తిట్టారు, వాళ్ళకి వెళ్ళి మళ్ళీ నేను ట్రోల్ చేశాను అనుకో, వాళ్ళు ఫేమస్ అవుతారు. అలా ట్రోల్స్ చేయకుండా ఇలా మాట్లాడా నేను. ఇలా మాట్లాడితే మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ డిలీట్ అన్నాడు కదా, చేయమన్నారు కదా. అన్నాడు కదా, చెప్పాను కదా డిలీట్ చేసే అన్నాడు. డిలీట్ చేయాలి చెప్పే పద్ధతిలో కానీ చెప్పాను. ఇప్పుడు భవానీ గారు ఒరిజినల్ గా అంటే వీడియోలో కాదు, ఇంట్లో విలువలు కలిగిన ఒక ఏమంటారు వైఫ్, అవునా? వీడియోలోకి వస్తే మెసేజ్ కోసమే చేస్తుంది. కానీ అదే రియల్ భవానీకి ఈ వీడియోస్ చేసిన తర్వాత తప్పని అనిపించలే? వైఫ్ గా ఒక అమ్మగా, ఒక ఆడపిల్లగా, అన్నిటికంటే ముందు ఒక తల్లికి కూతురుగా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి తెలియని. ఇంకా అది కాదు ఆ కంటెంట్ అనలే నేను ఆ కంటెంట్ మెసేజ్ చెప్పిన ఆ కంటెంట్ అనలే, ఈ 5 వీడియోల గురించి మాత్రమే అడిగిన. చెప్పు, నేనేం అడిగినా ఈ 5 వీడియోల గురించి మాత్రమే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆడపిల్లగా, ఒక తల్లికి బిడ్డగా, నువ్వు పిల్లకి తల్లిగా, ఒక వైఫ్ గా నీకు ఆ వీడియో ఏదైతే కూకట్పల్లికి రండి, నేను ఎవరితో అయినా రావాలి అంటే మీరు ఒక కమెంట్ పెట్టండి, అందులో నచ్చిన వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను అని ఇలా పెట్టారు కదా. ఈ వీడియో భవానీకి ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు అరే నేను ఇలా చేసినందుకు తప్పు అనిపిస్తుంది, ఇలా చేయకుండా ఉండాల్సిందని అనిపించింది, డిలీట్ చేద్దామని అనిపించింది. కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా ఏమని, నా కోపం వచ్చిందని. ఆ వీడియో వల్ల పాత వాళ్ళకి అర్థమైతది. ఎందుకంటే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వీడియో పెట్టుకొని ఫేమస్ అయింది అని పాత వాళ్ళకి, కొత్త వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పలేను కదా. వేరే వాడు ఇప్పుడు నీ వీడియోలు పెట్టుకొని ఫేమస్ అవుతున్నాడు అని చెప్పి నీకు కోపంగా మాట్లాడాలంటే అది ఏ రకంగానూ కోపంగా అనిపించట్లేదు. అంటే ఇలాంటి కంటెంట్ చెయ్యాలా? ఈ 5 వీడియోలే, వేరే మాట్లాడి నేను ఇంకా ఓన్లీ 5 వీడియోలే. ఇప్పుడు వేరే నెగిటివ్ తీసుకొచ్చారు మీరే. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నారు, ఎప్పుడు పాజిటివ్ గా నా ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా దానికి రీచ్ లేదు. ఇప్పుడు నెగిటివ్ గా తీసుకొస్తేనే దానికి రీచ్ ఉంది అని ఇప్పుడు మీరు నెగిటివ్ గా తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను నెగిటివ్ గా మాట్లాడట్లేదు, నేను ఒరిజినల్ భవానీ గురించి అంటున్నారు. అట్లా మాట్లాడలే. ఒరిజినల్ భవానీకి ఎప్పుడు కూడా ఈ 5 వీడియోలు బాధ అనిపించట్లేదా? అరే నేను ఒక చిన్న పాప ఉంది, నేను ఒక ఆడపిల్లని, నేను ఇలా ఎవరన్నా అబ్బాయిని నా హస్బెండ్ ఉండంగా నాకు నీకు కోపం రావడం సహజం, నేను అది కూడా ఒప్పుకుంటా. కానీ ఇలా రండి కమెంట్లు పెట్టండి, నేను సెలెక్ట్ చేసుకుంటా, నేను వస్తాను అనడం తప్పు కాదా? 10 సార్లు చెప్పలేను కదా, నాకు కోపం వచ్చింది నేను చెప్పా, దానికి బాధ కూడా. అది భవానీ వర్షన్ లో కోపం అంటే భవానీకి కోపం వస్తే అబ్బాయిని రమ్మంటది, ఏమైనా అనుకోండి ఇంకా అంతేనా? ఫైనల్ గా మీడియాకి అంటే ఎవరైతే ఇంకా
ఛానల్స్ ఉన్నారో బోల్డ్ భవానీ అని పేరు ఇచ్చారు కదా, అదే భవానీకి ఎక్కడైనా కనుక ఏ ఇంటర్వ్యూలోనైనా లేదా ఆమె వీడియోల కింద కానీ ఎక్కడైనా కానీ డాక్టర్ అనే బిరుదు ఆమెకు మీరు ఇస్తే కనుక డెఫినెట్ గా నేను యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళ పైన కేసు పెడతాను, అస్సలు తగ్గేది లేదు. ఎందుకంటే డాక్టర్ సమరం గారితో ఈమెను పోలుస్తున్నారంట. డాక్టర్ సమరం గారు, మరి మీరు ఏ చదువు చదవకుండానే దీని గురించి మాట్లాడుతున్నారా? అండ్ ఈమె వీడియోలకి డాక్టర్ అని బిరుదు ఇచ్చారు కదా, సిగ్గుందా కొంచెం అన్నా? డాక్టర్ అంటే అసలు మీనింగ్ తెలుసా? వాళ్ళకి ఈమెకి ఎలా అండి మీరు అసలు పెడుతుంది? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? క్రోమ్ అంటే ఈమె దృష్టిలో బూతు. ఆమెనే అంటుంది, చిన్నప్పటి నుండి మాకు చెప్పకపోవడం వల్ల ఇది బూతు బూతు అని చెప్పడం వల్లే నాకు అది బూతులానే ఈ రోజు ఉంది అని. ఈ రోజు కూడా చిన్నపిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది. సో పేరెంట్స్, మీరు ఒకసారి ఈమె వీడియోకి వెళ్ళి చూడండి. ఈమె వీడియోలు కనుక ఆమె ఇంకో క్వశ్చన్ కూడా వేసింది, ఏంటంటే ఎవరన్నా ఈమె వీడియోల వల్ల మా పిల్లలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకురండి అని అంది. పేరెంట్స్ కి నేను క్వశ్చన్ చేస్తున్నా, ఈ అమ్మాయి వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తారా? అండ్ డాక్టర్, ఈమెకి డాక్టర్ అనే ఏదైతే ఉందో ఆ ముందు అది ఇస్తారా? ఈమె ఒక డాక్టర్ అంట, ఈమె వల్ల అందరూ బాగుపడుతున్నారంట. ఆ ప్రాబ్లమ్స్ తో ఇష్యూస్ తో ఏమంటారు ఫేస్ చేసే వాళ్ళకి ఈమె హెల్ప్ చేస్తుందంట, ఈమె ఒక మెసేజ్ ఇస్తుందంట. సో ఈమెకి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. కింద మీరు ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది అంటున్నారు, ఆమె వేలో ఆమె హస్బెండే ఆమెను వీడియోలు డిలీట్ చేయమన్నాడు, అత్తామామనే ఆమెను డిలీట్ చేయమన్నారు, స్టిల్ తెగించి చేస్తుంది. నేను వాళ్ళని కన్విన్స్ చేసుకున్నా అంటుంది. ఏ రకంగా కన్విన్స్ చేసింది? వాళ్ళ ఇంట్లోనే సపోర్ట్ లేనప్పుడు మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఈ ఇంటర్వ్యూ ఎవరిని ఏమంటారు ఏదో ఉద్దేశించి తప్పుగా ఆమె తప్పుగా చేయడానికి కాదు, ఆమె చేసే కంటెంట్ ఆమె ఇష్టం, కానీ ఆమె మాట్లాడిన పద్ధతి తప్పు. అందుకు నేను ఈరోజు పిలిచాను. డాక్టర్ 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 ప్రాణాలు ఇచ్చే దేవుళ్ళండి వాళ్ళు. వాళ్ళతోని ఆమె అసలు డాక్టర్ అంటే అసలు సర్టిఫికెట్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? ఈ సబ్జెక్టుకు సంబంధించిన డాక్టర్ నేమ్ అంటారు, పోనీ ఆడవాళ్ళకు చూసే డాక్టర్ నేమ్ అంటారు. ఇవి కూడా ఆమెకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఈమెకి ఒక అకౌంట్ డాక్టర్ భవానీ, అట్లీస్ట్ రిపోర్ట్స్ కొట్టండి ఆ అకౌంట్ పైన, దాన్ని ఫాలో అయ్యి దానికి కూడా కమెంట్లు పెట్టి 30K+ సబ్స్క్రైబర్స్ అని. ఏంటండి, కొంచెమన్నా ఆలోచించండి. సిగ్గుండాలి మాట్లాడుకోవాలంటే ఈ టాపిక్ గురించి. హెల్ప్ చేస్తుందా? ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అమ్మాయి మీకు? చాలా మంది సంసారాలు నిలుపుతుందా? ఈమె వీడియోలు చిన్న పిల్లలు చూస్తే అసలు తెలియని వాళ్ళకి కూడా ఫోన్లు ఎందుకు ఇస్తున్నారని మాట్లాడుతుంది ఆ పిల్ల. ఈ రోజులల్లా ఏ పిల్లలు లేరండి, ఫోన్ ఇస్తేనే తినే పిల్లలు ఉన్నారు ఈ రోజులల్లా. అది కూడా వాళ్ళు చూస్తుంది ఏంటి, రైమ్స్ అని అవని వాళ్ళకి చిన్నప్పుడు అలవాటు చేస్తున్నారు. అట్లాంటి చిన్న పిల్లలు 3 years లో 5 years లో ఎంత మెచ్యూర్ గా మాట్లాడే పిల్లలు ఉన్నారు బయట. వాళ్ళతో ఒక్కసారి కొంచెం ఆలోచించండి. బేసిక్ కామన్ సెన్స్ ఇది. డాక్టరేట్ ఎందుకు ఇస్తారండి? డాక్టరేట్ ఆ పిల్లకి 6 సంవత్సరాలు చదివి తర్వాత 2 years స్పెషలైజేషన్ చేసుకొని చిన్న తప్పు చేస్తేనే డాక్టర్స్ ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న రోజులు. అట్లాంటి ఈమె వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు? ఈమెను ఇంటర్వ్యూ చేసే యాంకర్లకు కూడా చెప్తున్నా నేను ఈరోజు, ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. డాక్టర్స్ అని మెన్షన్ చేస్తున్నారు. ఏ రకంగా డాక్టర్ ఆమె? నేను ఈరోజు ఈ అమ్మాయిని పిలవడానికి మేజర్ రీజన్ 2. ప్రీవియస్ ఇంటర్వ్యూలు చూసింది ఏంటంటే డాక్టర్ భవానీ అని పెట్టడం ఒకటి, డాక్టర్లతో ఆమె పోల్చుకోవడం. డాక్టర్లు చెప్తే తప్పు లేదు, కానీ నేను చెప్తే తప్పు ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వేల ఫీజులు ఇచ్చి తిరుగుతారు. మాకు పిల్లలు పుట్టట్లేదు, మాకు ఏంటి అనేది అర్థం కావట్లేదు అని వేలకు ఖర్చులు పెట్టుకుంటూ తిరుగుతారు. అయినా కూడా వాళ్ళు చెప్పే పద్ధతులు, చేసే డీలింగ్స్ వేరు. ఈ అమ్మాయి చెప్పే పద్ధతి వేరు. వాళ్ళతో ఈమె పోల్చుకుంటుంది. సో ఇంత హైప్ ఇవ్వడానికి రీజన్ ఎవరు? మీరు. మీ ఇంట్లో చిన్న పిల్లలకే ఇది చెడిపోతే ఎట్లా ఉంటది? కొంచెమన్నా బుద్ధి బుర్ర ఉపయోగించి చదువుకున్న వాళ్ళైతే ఆలోచించండి. ఆ అమ్మాయి నేను ఇట్లానే ఉంటా, నేను ఇట్లానే చేస్తా అంటుంది. నేను
భవానీ గారు మీకు కూడా చెప్తున్నా, వెరీ సీరియస్ గా చెప్తున్నా, మీరు మొండిగా వెళ్తే మీరేమన్నా మీరు ఏమన్నా అనుకోవడం కాదు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు వీడియో చేసుకోండి, ఇంటర్వ్యూ అని పిలిచి నువ్వు మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, నువ్వు మీరు వీడియో చేసుకోండి. అసలు నేను ఇంటర్వ్యూ ఒక్క నిమిషం ఇప్పుడు దాకా మాట్లాడారు, ఇప్పుడు నేను మీరు కూడా వినాలి కదా. అదే ఒక్క నిమిషం ఇప్పటి వరకు నాది కంటిన్యూషన్ ఉంది, నేను అయిపోయిన తర్వాత మీకు టైం ఇస్తా, మీరు కెమెరాకి మీరు మాట్లాడుకోండి. మాట్లాడి ఈ వీడియో తర్వాత మీరు కంటిన్యూ వీడియో చేసుకోండి. ఏమంటున్నారు వినండి ఇంటర్వ్యూ పిలిచి ఏమంటున్నారు వినండి, మీరు అదే వీడియో చేసుకోండి, అదే వీడియో చేసుకోండి, వినండి, అదే వీడియో చేసుకోండి, కానీ డాక్టర్ అనేది తీసేయండి అంటున్నా. చెప్పడానికి బరాబర్ అడుగుతా, బరాబర్ అడుగుతా నేను. డాక్టర్ ఎట్లయితావు డాక్టర్, ఎందుకు నేను చదువుకున్నా, డాక్టర్ అంటే నాకు తెలుసు. ప్రాణాలు ఇచ్చేవాడి ముందు నువ్వెంత నేను పెట్టుకున్నా నా పేరు. అవును, ఎవడో పిచ్చకుంటా ఇంటర్వ్యూ తీసుకుంటా వీడియో చేస్తుంది నువ్వు. అసలు నువ్వు ఎందుకు పిలిచినాను? నేనేం మాట్లాడుతున్నా ఫిరోజ్ గారు, మీడియా ముందు చెప్తున్నా, బరాబర్ చెప్తా. ఎవరు అసలు ఒక ఆడపిల్ల ఇంకొస్తే దన్ను అంటే మర్యాద మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. సిగ్గుందా? నీకు సిగ్గుందా? శరం ఉందా? ఏమైనా ఉన్నాయా? అసలు ఇలాంటి చిల్లర ఇంటర్వ్యూలు అవునా? నువ్వు వీడియోలు చేసుకో అని చెప్పా, అవునా? నువ్వు ఇప్పుడు కంటెంట్ చేసుకో అని చెప్పా. ఇప్పుడు ఇంటర్వ్యూ డాక్టర్ తీసుకోవాలి అంతేగా. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా నేను. కెమెరాకి చెప్పు, ఇప్పుడు నేను రిపోర్ట్ కొట్టండి అని చెప్పా కదా. అసలు నువ్వు మాట్లాడే మాటలకి అద్దం పద్దం ఉన్నదా? ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ తీసుకొని సప్పు చేయకుండా ఉండాలా? మరి ఏమంటున్నావు నువ్వు? డాక్టర్ అని నేను పెట్టుకున్నానా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.